చంద్రబాబు నివాసంలో తెలంగాణ ప్రాంత తెదేపా నేతల భేటీ అనంతరం ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏమన్నా ఇస్తారని ఆశపడ్డాం, ప్యాకేజ్ ఇస్తామనుకున్నాం, ఏ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ప్యాకేజ్ కూడా రేపు ఇవ్వాలి, ఆ ప్రాంతానికి ఇవ్వాలి, ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. త్వరలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఈ తెలంగాణ విద్యార్థులకు 1000 మంది 1360 మంది విద్యార్థులకు అంకితం చేయాలి. ఇది ఎవరో ఒక పార్టీ ద్వారా వచ్చింది కాదు, విద్యార్థుల బలిదానం ద్వారా ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం జరిగింది. గతంలో చెన్నారెడ్డి గారు పోరాటం చేసిండ్రు, ఇంకోరు పోరాటం చేసిండ్రు. ఇంతమంది విద్యార్థులు ఎప్పుడు చనిపోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచింది. అదే తీరుగా విద్యార్థి కుటుంబాలను కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన సమరయోధులకు ఎట్లయితే వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారో ఆ కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వాలనేదే మేము డిమాండ్ చేయటం జరుగుతున్నది. చెప్పు, నేను నీకు వదిలిపెట్టాలి. గత 60 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఫలితంగా ఇవాళ తెలంగాణ రావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ ఒక్క పార్టీ వల్లనో తెలంగాణ రాలేదు, ఎంతోమంది బలిదానాల వల్ల ఈ తెలంగాణ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆలోచన మేరకే ఈ తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ త్యాగాలు ఎవరైతే చేశారో వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈనాడు ఈ తెలంగాణ ప్రకటించడం అనేటువంటిదే కాదు, రేపు పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టి వెంటనే పాస్ చేయాల్సినటువంటి అవసరం, బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో రకంగా దాటేస్తారనే అనుమానాలు ఇంకా చెప్తా ఉన్నారు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో 45 రోజులు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములు, తెలుగువారు, దీంట్లో ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకునే పద్ధతి మానుకోవాలి. సీమాంధ్ర ప్రాంత ప్రజానికానికి క్యాపిటల్ ఎక్కడో ఇప్పటిదాకా చెప్పలేదు. అక్కడి ప్రాంత ప్రజానికానికి కూడా ఓదార్పు జరగాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవన్నీ కూడా ప్రకటించి అక్కడ ప్రజలను కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ రావటం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఈనాడు నెరవేరినందుకు అందరం కూడా సంతోషిస్తున్నాం. ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయండి. తెలంగాణ వచ్చింది, మేము సంతోషంగా ఉన్నాం. సీమాంధ్ర ప్రాంత ప్రజానికం అక్కడ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు వాళ్ళకు తెలుసు. అక్కడ ప్రాంతంలో కూడా న్యాయం చేయాలి. కేంద్ర ప్రభుత్వంగా ఇరు వర్గాలకు కూడా న్యాయం చేయమని కోరటంలో తప్పులేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సీమాంధ్ర ప్రాంతంలో క్యాపిటల్ సిటీ విషయంలో కానీ అన్నిటి విషయాల్లో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మా నాయకులు రాహుల్ గారు ఒక్క నిమిషం, రాహుల్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మా నాయకుడు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఆ ప్రాంతంలో కూడా న్యాయం చేయండి, ఆ న్యాయం చేస్తే బాగుంటుంది. ఆడ కూడా వాతావరణం చక్కలేదు. ఆ వాతావరణం సంసిపోయేందుకు ఇరు ప్రాంతాల వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడమని 3 నెలల బట్టి చెప్పుకొస్తున్నారు మా నాయకుడు. పట్టించుకోలేదు. ఒక్కరోజు కూర్చొని ఇద్దరిని ఇరు ప్రాంతాల వల్ల జేఏసీ వాళ్ళని కూర్చోబెట్టి మీకేం కావాలి తెలంగాణ ఇష్టం. కానీ మా నాయకుడు కూడా తెలంగాణ విషయంలో ఎప్పుడు కూడా లెటర్ వెనక తీసుకోలేదు. ఆ లెటర్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు.